నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు వస్తున్నాను అన్నది వాళ్ళు వైశాస్ అనమాట. ఇలా వాళ్ళు తినేలాగా ఒక చారు 2 చట్నీలతో సింపుల్‌గా చేశాను. ఎలాగో నా ఛానల్‌లో ఇంతవరకు చేయలేదు కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను. ముందుగా బెల్ల మిరియాల చారు చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను చూపిస్తున్న గ్లాస్‌తో బ్యాళ్ళు వేసుకొని, ఓ 2 టమోటాలు, పసుపు, కొంచెం ఆయిల్, అలాగే 2 పచ్చికరేపాకు రెమ్మలేసుకొని, తగిన నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్లు ఇస్తే మెత్తగా ఉడికిపోతాయి బ్యాళ్ళు. అవి ఒక పక్క ఉడుకుతుంటాయి. ఇక్కడొచ్చేసి మిరియాలు, జీలకర్ర దంచుకోవాలి 2 కలిపి. ఈ చారు ఎంత బావుంటుందంటే దగ్గు పరిషం పట్టినప్పుడు కొంచెము కసకస అని ఉంటుంది కదా గొంతులో, బావుంటుందనమాట. ఈ జీలకర్ర, మిరియాలు ఏసుకొని తినడం వల్ల చారులో. ఇలా బేళ్ళతో కాకుండా సింపుల్‌గా మిరియాల చారు కూడా చేసుకోవచ్చు. అది కూడా పెడతాను మరి ఎప్పుడైనా. ఇలాగంతా దంచుకొని పక్కన తీసుకోవాలి. ఓన్లీ మిరియాలు, జీలకర్ర మాత్రమే. ఇప్పుడు ఈ జీలకర్ర ఎత్తేసుకున్నాక తెల్లవాయల రెబ్బలును, అలాగే కొబ్బెర వేరు వేరుగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇదోసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒట్టి టమాటాల చారును మిరియాల రసం కాకుండా ఇలా కొన్ని బ్యాళ్ళు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి తిరువాత కోసము ఒక 3-4 ఒట్టిమిరపకాయలు ఎక్కువ పట్టవు, ఎందుకంటే మిరియాలు వేసాం కదా, ఆ ఘాటుకి చాలా బాగుంటుంది టేస్ట్. అట్లా కొంచెము ఎర్రగడ్డ ముక్కలు అనమాట. ఇప్పుడు ప్రెషర్ పోయింది కదా, చూస్తున్నాను చాలా మెత్తగా ఉడికిపోయినాయి బ్యాళ్ళు. కొంచెం గంటెతో అలా తిప్పేసుకున్నామంటే ఇంకా మెత్తగా అయిపోతాయి, రామాల్సిన అవసరం లేదు. అలాగే ఇందాక చూపించాను కదా చింతపండు, అదంతా పిసికి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి అదొక పొంగనిచ్చి ఇక్కడ తిరువాత వేసుకోవాలి నేను చూపిస్తున్నవన్నీ. మిరియాలు వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదండి నూనెలోకి, వెంటనే తిరిగేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది చారు. ఇంకా తర్వాత అంతా వేగినాక మిరియాలు, జీలకర్ర కొట్టినాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. అలా వేయగానే ఇలా తర్వాత కుక్కర్లోకి వేసేసుకోవాలన్నమాట చారులోకి. ఎక్కువ అవుతుందనేసి కొంచెం వేసినాను, అది పక్కన పెట్టుకోవచ్చు. మిరియాల చారులో కూడా వాడుకోవచ్చు, ఏదైనా బాగా మూతున్న డబ్బాలో పెట్టేసుకుంటే గిన. ఇలా తర్వాత అంతా చారులోకి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 తెరలనిచ్చి మూసిపెట్టేసుకోవాలండి. ఇంకంతే, చారు అయిపోయింది. గుమగుమలాడే బెల్ల మిరియాల చారు రెడీ. బెల్లం కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది. చారులోకి ఎప్పుడు కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే తీయగా బాగుంటుంది అనమాట. ఇది వేడివేడి అన్నంలో కానీ, లేదంటే ఒట్టిదే గ్లాస్లో వేసుకొని తాగొచ్చండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, కారం ఉండదు, కొంచెం ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముల్లంగి చట్నీ. ఇక్కడ 2 తీసుకున్నాను ముల్లంగి, 200 గ్రామ్స్ ఉంటాయి. దాని తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక 2 గుప్పెళ్ళని శనగిత్తనాలు, ఇక్కడ నేను చూపిస్తున్నంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముల్లంగిని బాగా పీల్ చేసేసి తురుముకోవాలన్నమాట. ఈ చట్నీ అసలు ముల్లంగి వాసనే రాదండి, అంత టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఒట్టిదే తినేస్తారనమాట. ఇలా ఇత్తనాలు వేయించేసుకొని బాగా చట్నీలాగే, మామూలు మనం శనగిత్తనాలు చట్నీ చేసుకుంటాం కదా దోశల్లోకి, అలాగ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఈ చట్నీ. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ముల్లంగి తింటే చాలా మంచిదన్నమాట. ఇలాగ డైరెక్ట్ తినలేని వాళ్ళు చట్నీలు చేసుకోవచ్చు, సాంబార్లోకి వేసుకోవచ్చు. అది అసలు హెల్త్కి చాలా మంచిది ముల్లంగి. ఇలా బాగా వేయించుకున్నాక ఇవి కూడా తీసేసుకొని ఇంకా ముల్లంగి ఇదే నూనెలోకే నీళ్లు పిండుకోకుండా అలాగే వేస్తున్నానండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముల్లంగి. నీళ్లు పిండేసినామంటే ఏం బాగుంటుంది అనమాట. అసలు అలా వేయగానే ఇలా మగ్గిపోతుంది. కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే గిన సిమ్లో పెట్టేసుకుంటే మెత్తగా మగ్గిపోతుంది. చూపిస్తున్నా కదా, అన్ని నీళ్ళు వచ్చినాయి, అవి పడేసుకుంటున్నాను. నేనేం పిండిని లేదు, అవి ఊరినే అనమాట, నేను పిండలేదు. ఇలా ఒత్తి ఒత్తి వేయించుకుంటే గిన స్మెల్ అనేది రాకోకుండా బాగా వేగిపోతుంది. ఇలా బాగా వేగిపోయినాక ఇంకా చల్లార్చుకోవాలి, పక్కన తీసేసుకొని. ఇందులోనే పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది హీట్కి. ఇప్పుడు వచ్చేసి అది చల్లారుతుంటుంది కదా, ఇంకా మామిడికాయ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా 1 బై 1 చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి వంట కూడా. మనము ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి పచ్చిది పుల్లటి మామిడికాయ ఒకటి అటు ఇటు కట్ చేసి బాగా పీల్ చేసినది, చిన్న చిన్న ఉప్పులు కూడా కట్ చేసుకున్నా. ఆ జీడుకు ఉంటుంది కదా టెంకకి, అవి కూడా జూరేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 టమోటాలు ఇలా ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనిస్తే మెత్తగా మగ్గిపోతాయి సిమ్లో పెడితే. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు,
ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముల్లంగి చట్నీకి అన్నీ చల్లగానే కదా, ఫస్ట్ ఇది వేసేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకొని ఇందులో కొంచెము వెల్లుల్లి రెబ్బలు లేటుగా వేసానండి. మీరు ఇందులో ఇప్పుడే వేసేసుకోవచ్చు. దీంతో పాటే చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నానమాట. దీంట్లో కొంచెం ఎక్కువే పడాలి వెల్లుల్లి రెబ్బలు, బాగుంటుంది టేస్ట్. ఇంకా చట్నీ అయిపోయింది కదా, ఇక్కడ ఇవి మగ్గిపోయినాయి అనేసి ఇక్కడ చూసుకుంటున్నాను. టమోటాలకి ఇలా పైన తోలు పీల్ చేసేసి కొంచెం ఏగినాయంటే అదే ఊడొచ్చేస్తుంది అనమాట. అసలు ఇది బ్రెడ్లోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ మామిడికాయ చట్నీ. ఇలాగ అటు ఇటు తిరిగేసుకుంటూ కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అంతేనండి, ఇవి కూడా వేగిపోయినాయి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. అలాగే కామెంట్ కూడా చేస్తుండండి. ఇక్కడ ముల్లంగి చట్నీ చూపిస్తాను. బాగా మెత్తగా ఆడించుకున్నాక ఇందులోకి ఎర్రగడ్డ ఇప్పుడు కలుపుకోవాలి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి. దాంట్లోకి వేసి మిక్సీకి వేసామంటే టేస్ట్ ఉండదు. ఇట్లా ఎర్రగడ్డ కలుపుకొని తింటుంటే కరుం కురుమని చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, ముల్లంగి వాసన అనేది అస్సలు రాదు. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయినాయి కాబట్టి మామిడికాయ చట్నీ కూడా మిక్సీకి వేస్తున్నాను. ఇలా 1 బై 1 అన్నీ వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఎర్రగడ్డ ఇప్పుడే వేసేసేయాలి. కారం తగ్గట్టు వట్టిమిరప్పొడి, కొంచెం పసుపు. నేను కారం వచ్చేసి 1/2 స్పూన్ వేసాను. అలాగే కొత్తిమీర ఒక ఎర్రగడ్డ అంతా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి నీళ్లు పట్టవన్నమాట, ఎర్రగడ్డతోనే బాగా మెత్తగా అయిపోతుంది. అంతేనండి, మామిడికాయ చట్నీ రెడీ, ముల్లంగి చట్నీ రెడీ, బెల్ల మిరియాల చారు రెడీ. నా ఫ్రెండ్ వచ్చే లోపల ఫటాఫట్ చేసేసాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. ఎలా ఉన్నాయో రెసిపీస్, నా రెసిపీస్ చూస్తున్న వారు కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.